దాంట్లో అంటే కాయిన్స్ కానీ పిన్స్ కానీ ఉంటే దాంట్లోకి వస్తుంది డైరెక్ట్. సేమ్ ఇది కదా మేడం గ్రీన్ కలర్ మార్క్, ఈ మార్క్ ఇక్కడ గ్రీన్ కలర్ మార్క్ ఉంటుంది, రెండు సేమ్ కరెక్ట్గా అక్కడికి వచ్చి ఆగాలి, లేకుండా మాత్రం వాటర్ మొత్తం నీకు అవుతా ఉంటాయి. పెద్దలు వేసుకున్నాం కదా 9 గేలు మిషన్ కాబట్టి 9 పెద్దలు వేసుకోవచ్చు. దీంట్లో కరెక్ట్గా ఎక్కువేసుకున్నా డ్రమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. 9 గేలు వేసుకోవాలి కాటన్. ఎట్లా అర్థమైంది మనకి 9 కేజీలు? 9 జతలు ఉంటాయి, పాయింట్ చెడు ఒక జత అట్లా 9 జతలు. కాటన్ కాటన్ అంటే మన అన్ని జతలు ఉంటాయి రకరకాల బట్టలు, అన్ని రకాల బట్టలు దీంట్లో వేసుకోవచ్చు. కాటన్ వేసుకోవచ్చు. కాటన్ ప్లేస్ అంటే ఏంటంటే మనకి ఎక్కువసేపు ఉతికలు ఎక్కువసేపు నానబెట్టినప్పుడు కాటన్ ప్లేస్లో పెట్టుకోవాలి. మిక్స్డ్ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి ఎక్కువసేపు ఉతికిద్ది, అన్నీ ఉతికిద్ది, ఏ అంటే దాంట్లో వేసుకోవచ్చు మనం. అంటే ఎట్లా చెప్పాలంటే మీరు కాటన్ ఉంటాయి కదా, కాటన్ అయినా సరే సిల్క్ అయినా సరే జీన్స్ అయినా సరే ఏ దీంట్లో వేసుకోవచ్చు. దీంట్లో కాటన్లో దీంట్లో రెండులో ఎక్కడ దేని వేసుకోవచ్చు. ఈజీ కేర్ ఏంటంటే మనకి ఎక్కువసేపు మంచిగా ఉతికి మురిగిపోయేది ఈజీ కేర్ దీంట్లో వేసుకోవాలి. ఏం వేసుకోవచ్చు, అది ఎక్కువ మురికి ఉన్నాయి. సైలెంట్ వాష్ అయినా సైలెంట్గా ఉతికిద్ది, సౌండ్ రాకుండా నేను సైలెంట్గా ఉతుకుతాడు. అట్లా ఎలర్జీ కేర్ ఏంటంటే మనకి జ్వరాలు వచ్చినప్పుడు ఉంటాయి కదా, ఇప్పుడు జ్వరం బట్టలు ఉంటాయి కదా, అవి వచ్చేసి ఎలర్జీ కేర్ వేసుకోవాలి. బేబీ కేర్ చిన్నపిల్లల బట్టలు ఉంటాయి కదా, చిన్నపిల్లల బట్టలు ఎక్కువ ఉన్నప్పుడు దీంట్లో వేసుకోవచ్చు, బేబీ కేర్ వేసుకోవాలి. తిప్పితే ఆప్షన్ మారుతూ ఉంటుంది, అక్కడికి తిప్పారా ఆప్షన్ మారాలంటే. ఇదేంటంటే మనకి బెడ్షీట్లు ఉంటాయి కదా, బెడ్షీట్లు అవి ఉన్నప్పుడు మనకి లావు మందం బెడ్షీట్ అంటే మాత్రం ఒకటే వేసుకోవాలి, 1-2 వేసుకోవాలా. నార్మల్ బెడ్షీట్ ఉంటాయి కదా 3-4 అంటే బెడ్షీట్లు డెలికేట్ అంటే మామూలు బెడ్షీట్ ఉంటాయి కదా అవి దాంట్లో వేసుకోవాలి. హ్యాండ్ అంటే మనకి స్వెటర్లు ఉంటాయి కదా, స్వెటర్లు హ్యాండ్ ఏంటంటే స్వెటర్లు ఉంటాయి కదా, స్వెటర్లు అవి తీసుకోవాలి. స్పోర్ట్స్ వేర్ అంటే మనకి ఉంటాయి కదా లోయర్లు టీషర్ట్ ఉంటాయి కదా, అవి వచ్చి స్పోర్ట్స్ వేర్లు వేసుకోవాలి. 6:30 అంటే ఏంటంటే అజ్జాయి మనం బయటికి పోవాలా, బట్టలు మొత్తం నీళ్ళు మొత్తం ఇడిచింటాయి అన్నప్పుడు 2 జతలు దీంట్లో వేసుకుంటే అర్ధగంట ఉతికి ఆరిపెట్టి ఇచ్చింది లైట్ పరుచుకుంటే 10 నిమిషాలు ఎండకి వేసుకుంటే అది ఆటోమేటిక్గా ఆరిపోతుంది. 6:30 అంటే అది డివిట్ అంటే ఇది అవసరం లేదు మీకు. టప్ క్లీన్ ఆప్షన్ ఉంటుంది. టప్ క్లీన్ అంటే టప్ క్లీన్ చేసుకోకపోతే డ్రమ్ ఇట్లా అవుతుంది కంపల్సరీ. ఈ స్పిడ్ అనేది ఇరిగింది అనుకోండి, ఈ డ్రమ్ మొత్తం ఇట్లా ముందుకు వచ్చేసి డ్రమ్ రాసుకుపోతూ ఉంటుంది. ఇది మార్చుకున్న దీనికైతే వారంటీ ఉండదు మీకు, అది ఇది పోతుంది. ఇది మార్చుకోవాలి అనుకున్నాను మినిమం 9,000-10,000 అవుతుంది. స్పిడ్ ఒకటి ఇది ఒకటి టప్ క్లీన్. ఆ పౌడర్ ఉంటుంది దానికి, పౌడర్ కొనుక్కోవాలి. 800 ఎంత ఉంటుంది పౌడర్. ప్రతి నెలకు ఒకసారి చేసుకోవాలి, హాఫ్ ప్యాకెట్ సగం పోసుకోవాలి. దీంట్లో పోసుకోవాలి, దీంట్లో పౌడర్ పోసుకొని టప్ క్లీన్ ఆప్షన్ కదా, టప్ క్లీన్ ఆప్షన్ పెట్టుకొని స్టార్ట్ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా 1:44 నిమిషాలు 1:50 నిమిషాలు పట్టింది. ఆ టైంలోనే మొత్తం అయిపోయిన తర్వాత మనం నార్మల్ లిక్విడ్ ఉంటుంది కదా, లిక్విడ్ పోసుకొని 6:30 పెట్టుకొని మళ్ళీ ఒక అర్ధగంట సేపు నడపాలి. ఎందుకంటే మనకు ఫ్లోటేజ్ అంత ఉంటుంది కదా, మొత్తం బట్టలు పట్టేసి ఇది చేసుకోవాలి. అది మనం టైం పెట్టుకోవాలి అవసరం లేదు, అదే టైం ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఆటోమేటిక్గా అదే టైం సెట్ చేసుకుంటుంది. టైం చూపెడదు మనకి, మనం వేసే బట్టలు దాన్ని బట్టి వెయిట్ దాన్ని బట్టి చెప్పింది. ఇది ఏంటంటే ఆటోమేటిక్ టైం చెప్పింది 45 నిమిషాలు, 36 నిమిషాలు, 52 నిమిషాలు, 30 నిమిషాలు, 1:33 నిమిషాలు. టప్ క్లీన్ ఒకటి టైం సెట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. అట్లా 16 నిమిషాలు కాలం. స్పిన్ చూసారా మేడం, స్పిన్ వచ్చేసి 400 పెట్టుకోవాలి. 1200 పెడితే ఏమైందంటే డ్రమ్ అనేది స్పీడ్ తిరిగి ఇది అవుట్ అయిపోయింది, అటుపాడొచ్చు ఇటుపాడొచ్చు. ప్రతిసారి మీరు సెట్ చేసుకున్నప్పుడల్లా మీరు సెట్ చేసుకోవాలి స్పిన్ని. 400 టెంపరేచర్ మనకి వేడి నీళ్ళు అవసరం లేదు బట్టు ఉతికేటప్పుడు. మన నార్మల్ నీళ్ళు ఉతుకుతాం కదా, నార్మల్ పెట్టుకుని సరిపోయింది కోల్డ్లో.